యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు. మన బ్రతుకు మన జీవితాలు మార్చే మాటల్ని జీవ గ్రంథంలోకని కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24 వచనం చదవమ్మా. అదొక సెంటెన్స్ ఒకటే. యేసుక్రీస్తు చెప్తున్నమాట, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. కనుక మనం వింటున్న మాటల్ని, యేసుక్రీస్తు చెప్పిన మాటలు కేవలం 60-70 సంవత్సరాల జీవితానికి సరిపోయేటే కావు. భవిష్యత్తు గురించి కూడా చెప్తున్నాడు. ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత, ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జీవితం ఉంది, మరో లోకం ఉంది. మనకి చావుతో మనం అంతం కాదు మనం. కనుక యేసుప్రభు చెప్తున్న మాటల్ని చాలా జాగ్రత్తగా వినాలి. మనం మీరు ఏం వింటున్నారో జాగ్రత్త చూసుకోండి అంటుంటే, వాక్యం ఎవరు మనకు చెప్పినా వినాలి. కానీ వాళ్ళు చెప్పుతున్నది బైబిల్లో ఉందా లేదని పరిశోధించాలా. ఎందుకంటే ఇదే వాక్యం మనల్ని పరలోకం తీసుకెళ్ళేది. దేవుడికి విధేయత చూపెడితే, విధేయులుగా జీవిస్తే ఇదే వాక్యం మనను నరకానికి పంపించేది. కనుక వాక్య విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. మనం తిండి విషయంలో, తాగే నీళ్ళ విషయంలో, ధరించే బట్టల విషయంలో, బతుకు విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ జాగ్రత్త ఉంటున్న మనము మన బ్రతుకులు మార్చి నిత్య జీవాన్ని తీసుకెళ్లే దేవుడి మాటల విషయంలో చాలామంది క్రైస్తవులకు ఆలోచన లేదు, శ్రద్ధ లేదని చెప్పాలి. అందుకే ముందుగా చెప్తుండే యేసుక్రీస్తు, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ జాగ్రత్త చూసుకోకపోతే మన ప్రమాదం ఉందా అంటే, ఈ లోకంలో 60-70 సంవత్సరాల జీవిత కాలంలో నష్టమైన, లాభమైన, ప్రమాదమైన కొద్ది కాలమే. కానీ యేసుక్రీస్తు చెప్పిన మాటలకు విధేయత చూపెట్టకపోతే, ఆత్మీయంగా మనం ఉండకపోతే శాశ్వతమైన నష్టం ఉంది ఆత్మకి. అందుకే చాలా జాగ్రత్త ఉండాలి వాక్య విషయంలో. చూడండి, ఒకవేళ జాగ్రత్త చూసుకోకపోతే ఏం ప్రమాదం ఉందో. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు, దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. అంటే కొంతమంది దయ్యముల బోధ యందు లక్ష్యముంచితే, మనకు అందుతున్న బోధ కరెక్ట్ బోధ కాకపోతే, అది దయ్యముల బోధ అయితే ఖచ్చితంగా మనం విశ్వాస భ్రష్టులం అవుతాము. విశ్వాస భ్రష్టులం అవుతాము అంటే పరలోకం మనకు ఉండదు, నిత్యజీవం ఉండదు. కనుక బోధ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఎవరేం చెప్తే ఏంది వినేస్తాంలే అనుకోవద్దు. మనము ఉంటే సేవకులు అభిమానం ఉండొచ్చు, సేవకురాలు మనకు అభిమానం ఉండొచ్చు, సంఘం అంటే అభిమానం ఉండొచ్చు. కానీ వాక్య విషయంలో మాత్రం వాక్యంలో ఉన్నది చెప్తుర్రా లేదా అనే విషయంలో మనం చాలా జాగ్రత్త ఉండాలి. 60-70 సంవత్సరాలు మన బ్రతుకు ముగిస్తే, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనం నిత్య జీవంలో పరలోకంలో నిత్యం ఉంటాము, అనంతకాలం ఉంటాం. మనకు ముగింపు అనేది లేదు, కాలంతో పని లేదు అప్పుడు మనకి. అలాంటి లోకానికి మనం పోవాలంటే, దేవుడి దగ్గరికి పోవాలంటే, నిత్య జీవాలు ప్రవేశించాలంటే బోధ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. అపవాది మన మీద పగపట్టాడు, వాడు దేవుడి మీద కోపంతో మన మీద పగపట్టాడు. ఆయనను అంగీకరించిన వాళ్ళని పరలోకానికి వెళ్ళకుండా డిస్టర్బ్ చేస్తుండు. ఎలా చేయాలో డిస్టర్బ్ అంటే వాక్య విషయంలోనే చేస్తున్నామనండి కదా. అనేక విషయాల్లో జాగ్రత్త తీసుకుంటున్నాం. మనం వాక్య విషయంలో ఎందుకు తీసుకుంటలేమంటే, అపవాది మనల్ని మాయ చేస్తుండు. కనుక కడవరి దినముల కొందరు దయ్యముల బోధయంజు విశ్వాసం ఉంచి కదా విశ్వాస భ్రష్టులు అవుతారంటే, విశ్వాస భ్రష్టులం కాకుండా కాపాడుకోవాల్సిన పని కూడా మనదే. బైబిల్ రోజు చదవాలండి. మళ్ళీ చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, చదువు వచ్చిన వాళ్ళు వివరించి వాళ్ళకు చెప్పాలా, గ్రహించటానికి, అర్థం చేసుకోవటానికి తండ్రి మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తే, దేవుడు వేడుకుంటే ఆ జ్ఞానం అందుతుంది మనకి. దేవుడికి చదువు వచ్చిన వాళ్ళు కావాలి, చదువు రాని వాళ్ళు కూడా కావాలా. అందరం దేవుని పిల్లలమే మనం. కనుక బోధ విషయంలో చాలా జాగ్రత్త ఉండి మనం విశ్వాస భ్రష్టులం అవుతాం. తప్పుడు బోధ ఒకవేళ మనకు అందితే, అదే బోధ కరెక్ట్ అని మనం అదే బోధలో ఉండి చచ్చిపోతే మన పని అయిపోయింది. యేసు మొదటి రాకుడిలో ప్రేమమయుడు, కరుణమయుడు, దయామయుడు. యేసు రెండో రాకుడిలో కనికరం ఉండదు. అందుకే సింహంతో పోల్చాడు. యూదా గోత్ర కోదమ సింహం అంటే, కోదమ సింహానికి ఇంకెక్కడ కనికరం ఉంటుంది? క్షమార్పణైనా, తప్పు దిద్దుకోవటమైనా ఇప్పుడే మనము దేహాన్ని వదిలిపెడితే ఒక క్షణంలో నరకానికి, పాతాళానికి జారిపోతాం మనం. ఒకే క్షణం. అటు పరదేశి పోలనే ఇతను నిత్యాగ్నిలోకి పోయినట్టు ఒకటే క్షణం పడుతుంది మనకి. కనుక అక్కడ ఉపాయం ఉండదు, పని ఉండదు మనకి. ఇప్పుడే మనం దిద్దుకోవాలా, సరి చేయాలంటే ఇప్పుడే మనము దేవుడి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయదు. మనం దేవుడిని ఎప్పుడు ప్రేమమయుడు, దయామయుడు అనుకుంటాం, నిజమే. కానీ ఆయన ఖచ్చితమైన న్యాయాధిపతి.
99%, 9 పాయింట్ కాదు, 100% దేవుడికి నచ్చాలా మనము. అలా నచ్చటానికే మనకు బ్రతుకు కాలం ఇచ్చాడు, బైబిల్ని ఇచ్చాడు. చావు బ్రతుకు మధ్యలో జీవితకాలం ఇచ్చాడు. ఈ జీవితకాలం అమ్మ కోసం, నాన్న కోసం, భార్య కోసం, భర్త కోసం కాదు, బ్రతుకు దేవుడి కోసం బతకాలా. వాళ్ళు వద్దని కాదు, ప్రాముఖ్యం దేవుడి కొరకు మనం బ్రతకాలని అర్థం. ఎందుకంటే పరలోకంకి వచ్చిన మనం తిరిగి పరలోకానికి వెళ్ళిపోవాలంటే ఉట్టిగా ఈజీ కాదు పోవటం కదా. ఉదయం లేచినప్పుడు సార్ నిద్రపోయేదాకా మనం కష్టపడే కష్టం అంతా దేనికంటే కదా, జాన్నడు పుట్టకే కదా. ఎక్కువ కష్టపడితే మనం పరలోకం పోతామంటే పోము. లోక విద్య మనకు అన్నం పెడుతుంది, లగ్జరీగా బ్రతకటానికి ఉపయోగపడుతుంది. ఈ చదువు, ఈ ధనం కానీ పరలోకం తీసుకెళ్ళేది. ఇది పరలోకం కావాలంటే సర్వోన్నతుని విద్య, పరలోక విద్య, దేవుడి విద్య కావాలి మనకి. ఆ విద్య నేర్చుకోవాలి మనం. మన పిల్లలకి వాక్యాన్ని నేర్పించాలి, మనం కూడా వాక్యాన్ని పఠించాలా. కడవరి దినంలో కొందరు దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అవుతారంటే ఆ భ్రష్టులను కాకుండా జాగ్రత్త కాపాడుకోవాలంటే ఎవరిని పోయి అడిగే పని లేదు, తపస్సు చేయాల్సిన పని లేదు. బైబిల్ని మనసు పెట్టి చదివితే ఖచ్చితంగా అర్థమవుతుంది, అందులో సందేహమే లేదు. చూడండి, అలా చూసుకుంటే గలితీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచితే విశ్వాస భ్రష్టులమవుతాము. ఒకవేళ తప్పుడు బోధిస్తే ఏమవుతామో ఇక్కడ చెప్పాడు. గలితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త ఉంది. భిన్నమైన సువార్త ఉంది. మార్కెట్లోకి ఏ ప్రొడక్ట్స్ అయినా సరే, అది ఎలక్ట్రానిక్ కానీ ఇంకే ప్రొడక్ట్స్ అని కాదు, ఒరిజినల్ వచ్చిన కొద్ది రోజులే డూప్లికేట్ వస్తుంది. మళ్ళీ ఎలా ఉంటుందంటే ఒరిజినల్ కంటే బాగుంటుంది చూడటానికి, ఆకర్షణంగా. బోధ కూడా అలానే ఉంటుంది, ఆకర్షణంగా ఉంటుంది. కానీ అది సత్యమా అసత్యమా తెలుసుకోవాలి, గ్రహించాలి. మనకు దేవుడు మనం రోబోలుగా చేయలేదు. నా కంట్రోల్లో ఉండండి బిడ్డ మీరని. మంచి చెడు తెలుసుకోగలిగే జ్ఞానం, వివేచన మనకి ఇచ్చాడు కనుక మనసు పెడితే బైబిల్ అర్థమవుతుంది మనకి. అర్థం కానంత కష్టం ఇవ్వలేదు దేవుడు మనకి. ఇంకోటి, సంతోషించి మనం ఆనందించాలి. మన మాతృభాషలో తెలుగులోనే బైబిల్ ప్రింట్ అయింది. దేవుని దయ వల్ల మనకు తెలుగు మంచిగా అర్థమవుతుంది కదా. చదవాలి కదా మనము, చదవాలి మనము. అయితే చదువు మళ్ళీ అదే వచనం, గలితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మొదటి సార్ ఫస్ట్ సార్ మళ్ళా గలతీ 1:6. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమవుతుంది. గలతీలో ఉన్న క్రైస్తవులు చెప్తున్నాడు. ఒకప్పుడు అన్యుల తర్వాత క్రైస్తవులుగా మాడారు. వాళ్ళు చెప్తున్నాడు, మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోతే నాకు ఆశ్చర్యమవుతుంది అని పౌలు అంటుండండి. గొప్ప జ్ఞాని అయిన దేవుడు సేవకుడు 14 పత్రికలు రాశాడు. ఆయనే అంటున్నాడు, మీరు ఇంత ఇంత తొందరగానే మీరు భిన్నమైన సువార్త తట్టు తిరిగారు. మీకు ఇంత బాగా చెప్పాను కదా, మీకు ఇంత మంచిగా వివరించి చెప్పిన తర్వాత కూడా మీరైతే ఇంత భిన్నమైన సువార్త తట్టు ఇంత త్వరగా తిరిగిపోయారు. మీరు భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు, క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. అపవాది ఎవరినో తీసుకురాదు మన మధ్యకి, సేవకులు అనే పేర్లతో ఉన్న వాళ్ళనే తీసుకొస్తుంది. ఎవడో వచ్చి చెప్తే ఎందుకు వాక్యం వింటాం మనం? ఎవరు చెప్తే వినాం కదా మనము. బైబిల్ పట్టుకొని వస్తే క్రైస్తవుడు కదా, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని వాళ్ళ మాటలు వింటాం మనం. కనుక మనలోనే దూరి వాక్యం అర్థం కాకుండా వాళ్ళని మాయ చేసి మనకు తప్పుడు బోధించేటట్టు చేస్తుంది. సేవకుని ద్వారా తప్పుడు బోధించేటట్టు చేస్తుంది. విశ్వాసులను తప్పుడు బోధ యందు లక్ష్యం ఉంచేటట్టు చేస్తుంది. టోటల్గా అక్కడ చెప్పేవాళ్ళు వినేవాళ్ళని మాయ చేసి నరకానికి ఈడ్చుకెళ్ళాలని అనుకుంటుంది. అందుకే బోధించే బోధకులు వింటున్న విశ్వాసులు అలర్ట్గా ఉండాలి. మనము అలర్ట్గా ఉండగలం మనం మనసు పెడితే. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దేవదూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. మేమైనను పరలోకమందులో ఒక దేవత, మేమంటే అపోస్తలులు బోధించినా సరే, రెండోది దేవదూత వచ్చి చెప్పినా సరే, బైబిల్లో లేని విషయాలు ఏమని చెప్తుందంటే శాపగ్రస్తుడు. అంటే తప్పుడు బోధిస్తే
శాపగ్రస్తులు అవుతారు. తప్పుడు బోధ అందు లక్ష్యం ఉంచితే విశ్వాసభ్రష్టులు అవుతారు. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ప్రయాణం ఇది. లోకంలో మనం ఎన్నో ప్రయాణం, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి పోతే ఒక బస్సు మిస్ అయిపోయి, ఒక ట్రైన్ మిస్ అయిపోయి, వేరే ట్రైన్ వేరే బస్సు ఎక్కినా కష్టమైన వెనక్కి రావచ్చు. మళ్ళీ ఇది పరలోక ప్రయాణం. అదే క్రైస్తవం అనేది. ఒక్కసారి నరకాన్ని జారిపోతే తిరిగి వెనక్కి రాలేము. కనుక బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఎలా జాగ్రత్త చూసుకోవాలా, ఏం చేయాలో మనం అంటే దేవుడు దాన్ని కూడా సమాధానం చెప్పాడు. బైబిల్ అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10-11 వచనం. నెమ్మదిగా చదవమ్మా. అపోస్తుల కార్యములు 10, 17, 10, 11. 17వ అధ్యాయము 10, 11. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సిలయను బెరయ కంటే ప్రాంతం పేరు అది, బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరం, ఈరోజు చర్చ్ మందిరం అని పిలువబడుతున్నాం కదా, అది సమాజ మందిరం అంటే సమాజం కూడటం. సమాజ మందిరంలోకి ప్రవేశించారు. వీరు తెస్సలోనికలలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సిలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరు. ప్రతిదినమా, ప్రతి ఆదివారమా? ప్రతిరోజు అండి, ప్రతిదినం అండి. మొదటి శతాబ్దం క్రైస్తవులకు బైబిల్ మీద ఉన్న శ్రద్ధ ఎంత చూడండి. నిజంగా అలాంటి వారిని చూసిన దేవుడు ఆనందభరితుడై ఉంటాడు. అప్పటి సేవకులు కానీ అప్పటి విశ్వాసులు కానీ బైబిల్ మీద ఎంత ఆలోచనలు చూడు వాళ్ళకి. ఇప్పుడైనా చాలా సుఖపడే పనులు వచ్చినాయి, ఏసీలలో కూర్చోటము కదా, కంప్యూటర్లో పనులు చేసుకోవటం. అప్పుడు అంత కష్టజీవులు కదండి, వ్యవసాయం కదా, అంత ఇంత టెక్నాలజీ లేదు. అంత కష్టజీవులైనా రోజు బైబిల్ చదవటమే, బైబిల్ వినటమే కాకుండా బైబిల్ని పరిశోధిస్తున్నారు ప్రతిదినము. కొంతమంది క్రైస్తవులు ఆదివారం ఒక్కసారి బైబిల్ తీస్తారండి, కొన్నిసార్లు ఆదివారం కూడా తీయరు. ఎందుకంటే సేవకుడు చెప్తారు కదా, బైబిల్ పట్టుకెళ్ళట్లేదండి ఈ మధ్య. ఏం చేస్తారు తెలుసా? మొబైల్స్ పట్టుకెళ్తారు. ప్రపంచమంతా మొబైల్లో ఉంటుంది. చివరికి బైబిల్ కూడా మొబైల్లోనే పెట్టారు. అంటే మొబైల్ అంత కదా, బైబిల్ బరువు అవుతుంది వీళ్ళకి. లగేజీలు మాత్రం చాలా మోసుకెళ్తారు కదా, కిరాణా కానీ ఇంకా బట్టలు కానీ ఏమైనా కానీ, అవి బరువు కదా వాళ్ళకి కదా. మన బ్రతుకు, మన జీవితాలు మార్చి నిత్య జీవం ఇచ్చే గ్రంథమైన పరిశుద్ధ గ్రంథం బరువు అవుతుంది వీళ్ళకి. చూడండి వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో, బైబిల్కి బైబిల్ ఎంత గౌరవిస్తారో ఇక్కడ అర్థమైపోతుంది మనకి. కనుక వాళ్ళు ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరు. బెరహాలో ఉన్న క్రైస్తవులు ప్రతిదినం పౌలు సిల్లలు చెప్పిన సంగతులు అలా ఉన్నవా లేవని ప్రతిదినం లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. చదివమ్మ, కంటిన్యూ. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులు, అలెగ్జాండర్ గ్రేట్ దేశం చాలా తెలివిగల వాళ్ళు గ్రీసు దేశస్థులు. స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. స్త్రీలు కూడా ఉన్నారండి బైబిల్ని పరిశోధించటంలో. నిజంగా తల్లులను చూసి దేవుడు ఎంత ఆనందించుతాడు. ఈరోజు ఉన్నారు, అలాగా ఉంటే సంతోషమే. కానీ అనేక మంది బైబిల్ని రోజు చదవట్లేదండి. బైబిల్ గురించి ఆలోచన లేదు, ఎవరేం చెప్పినా వింటుర్రు కదా. మంచినీళ్ళు తాగేటప్పుడు మాత్రం ఆ నీళ్ళలో ఏమన్నా ఉన్నాయా, నలుసు ఉందా, చెత్త ఉందా లేదా చూస్తూ అవుతాడు. తినేటప్పుడు చూసి తింటాడు. ఏం లే నష్టమా, లేకపోతే ఏదో ప్రమాదం అన్నట్టు. కానీ బైబిల్ విషయంకి వచ్చేటప్పటికి అశ్రద్ధ అయిపోయింది. కనుక అలాంటి అశ్రద్ధ చూపెట్టి కదా మనము అజాగ్రత్తగా ఉంటే దేవుడు మాత్రం ఖచ్చితంగా మనకు పరలోకం ఇవ్వడు. కనుక దేవుడు యందు భయభక్తులు కలిగి జీవవాక్యం మీద మనకు సరైన శ్రద్ధ ఉండాలి. మనకి ఎవరు బోధిస్తున్నా ఆ బోధ బైబిల్ ఉందా లేదా చూసుకోవాలా. మనం బోధిస్తున్న బోధ కూడా కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలా. తప్పుడు బోధించి విశ్వాస భ్రష్టులం కావద్దు కదా. తప్పుడు బోధ చేసి అనేకులు విశ్వాస భ్రష్టులు అవ్వడానికి కారణం కావద్దు. తప్పుడు బోధించి మనం శాపగ్రస్తులము కాకుండా ఉండాలంటే చెప్పేవాళ్ళు వినేవాళ్ళు బైబిల్ ప్రకారం బోధించాలి. మళ్ళీ చదవాలి. అర్థం కాకపోతే ఏదో మనకు వచ్చింది చెప్పటం కాదు, ఇది బైబిల్, ఇది పరలోక ప్రయాణం ఇది కదా. ఒకవేళ మన బోధ సరిగ్గా అందుతే కరెక్ట్ ప్రయాణంలోకి వెళ్ళిపోతాం. యేసు రాకముందు అయితే పరదేశం, యేసు వస్తే పరలోకానికి. ఒక ప్రయాణంలో మన బోధ సరిగ్గా అందకపోతే ఈ మార్గం తప్పి నరకానికి వెళ్ళిపోతాం, పోకూడని చోటుకు పోతాం
కనుక బోధ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఒక్కసారి పాతాలని పోతే మళ్ళీ వెనక్కి రాలేము. అక్కడ పని ఉండదు, ఉపాయం ఉండదు, ఏముండదు. దేవుడి పని చేయాలన్నా లోపం లేకుండా మన తప్పులు దిద్దుకొని మన సరి కావాలన్నా ఇప్పుడే ఇదే మంచి అవకాశం. ఇది మిస్ అయిపోతే ఏముండదు. అక్కడ ఏడ్చి ఎంత ధనవంతులాగా ఎంత అరిసినా ప్రయోజనం ఉండదు. కనుక బైబిల్ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఎప్పుడు చచ్చిపోతామో కూడా తెలియదు మనకి. కనుక తప్పుడు బోధ విషయంలో చాలా జాగ్రత్త ఉంటారు. అంతేకాదు ఈ మధ్య గుడ్ ఫ్రైడే అనే సందర్భంలో చాలామంది ప్రపంచపరంగా చేస్తారు. గుడ్ ఫ్రైడే అని పేరు ఎవరు పెద్దరు బాగా ఆలోచించి పెట్టాలి పూర్వీకులు. ఏంటంటే ఆ రోజు ప్రభు చచ్చిపోవటం పట్టి ప్రపంచ ప్రజలందరికీ పాప క్షమాపణ కలిగింది, రక్షణ కలిగింది, కలుగుతూనే ఉంది. ఆయనను అంగీకరించిన వారందరికీ అప్లై అవుతుంది ఈ మాట. నిజంగా గుడ్ ఫ్రైడే అంటే మనకు సంతోషం కానీ దుఃఖం కాదు. కానీ అనేక మంది క్రైస్తవులు గుడ్ ఫ్రైడే వస్తుందనంగా ఒక నెల రోజు ముందు మొత్తం 40 days ఉపవాసాలుండి తినటం, మటన్ చికెన్లు నాన్ వెజ్ మానేసి ఉపవాసాలుండి ప్రార్థనలు చేయటము, ఉపవాస ప్రార్థనలు అంటాం, ఒక పూట తినటం మానేయటం, మరపూట తినటం, మొత్తం ఏంది అంటే సంతోషం అనేది వాళ్ళ ముఖాలు అలా కనపడట్లేదు. తినటం మానేసి, తిండి మానేసి వాళ్ళ ముఖాలు వాడిపోతున్నాయి. నిజంగా గుడ్ ఫ్రైడే సందర్భం ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఇదే విధంగా మనం ఎట్లయితే చేస్తున్నామో, ఎట్లయితే ఆచరిస్తున్నామో అపోస్తులు ఎక్కడైనా చేస్తారా? మొదటి శతాబ్దం క్రైస్తవులు ఎక్కడైనా ఇదే విధంగా మనం చేసే విధంగానే ఎవరైనా చేశారా? బైబిల్లో మనం ఆలోచిస్తాం, బైబిల్ని పరిశోధిస్తాం. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 118 అధ్యాయము. దానికంటే ముందు ఒక్కసారి ఒక తీయడం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో కొన్ని వచనాలు. రెండో అధ్యాయం మొదటి వచనం అమ్మ. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును ప్రాణమిచ్చి కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయమును రహస్యముగా బోధించుతున్నారు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టల వలన అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. వీరిని బట్టే సత్య మార్గం అంటే అబద్ధ బోధకులు ఉన్నారు, ప్రవక్తలు అబద్ధము ఉన్నారు కదా. రైల్వే స్టేషన్ వెళ్తాం, దొంగలు ఉన్నారు, జాగ్రత్త అంటే దాని అర్థమైంది దొంగలు ఉన్నారు ఆడ, మీరు అలర్ట్గా ఉండాలా కదా. అబద్ధ ప్రవక్తులు అబద్ధ బోధకులు ప్రజలు ఉన్నారు కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వేరే బోధిస్తే మిమ్మల్ని దారి తప్పిస్తే మీ ఆత్మలకు శాశ్వతమైన నష్టం ఉంది. కనుక బోధ విషయంలో చాలా జాగ్రత్త ఉండమని చెప్పాడు. కీర్తనల గ్రంథము 118 22వ వచనం. నూట 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ముళ్ళకు తరాయలు. నాడు ఇశ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తుని దేవుడి కుమారుడు, వాళ్ళని రక్షించడానికి వచ్చిన రక్షకుడు, పరలోకం నుండి వచ్చారు అనే విషయం వాళ్ళు అంగీకరించలేదు. యేసుని నమ్మక మరియ కుమారుడు, వడ్లవాణి కుమారుడు అనుకుంటారు తప్ప యేసుక్రీస్తుని గుర్తించలే. ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకారాలు చేసిన, చనిపోయిన వాళ్ళు లేపిన, కుష్ఠరోగం బాగా చేసిన, 1000 మందికి తిండి పెట్టిన, ఎన్నో ఆశ్చర్యకారాలు చేసిన నాడు ఇశ్రాయేల్ ప్రజలు నమ్మలేదని అనేకులు నమ్ముతున్న వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు అనేకులు యేసుప్రభుని వెంబడిస్తుంటే కూడా ఓర్చుకోలేకుండా పోయారు. వాళ్ళు అపోస్తలులతో అనేకులను మాట్లాడనే లేదు, ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే సువార్త చెప్తారని చెప్పేసి ప్రజలందరూ యేసుక్రీస్తుకు ఆకర్షించబడతారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరని శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలందరూ క్రీస్తు మీద పగపట్టారండి.
నిషేధించిన రాయి తలకు మూలరాయి అని అంటే నాడు ఇశ్రాయేల్ ప్రజలకనే నేడు కాదు ప్రపంచంలో ప్రజలందరికీ యేసుక్రీస్తే గతి, యేసుక్రీస్తే దిక్కండి కదా. పాప క్షమాపణ నొందల ప్రతి మనిషి చచ్చిపోయి నరకానికి పోకుండా నరకం నుండి తప్పించుకొని పరలోకాన్ని నిత్యజీవం ప్రవేశించాలంటే యేసును అంగీకరించి మనసు మార్చుకోవటం తప్ప వేరే ఆప్షనే లేదు. ఎవరైనా సరే వాళ్ళు శాస్త్రులైనా సామాన్యులైనా ధనవంతులైనా భేదవాళ్ళైనా యేసుని అంగీకరించి నమ్మి బ్యాప్టిజం తీసుకొని బ్రతుకు మనసు మార్చుకుంటేనే పరలోకం దక్కుతుంది. నాడు ఇశ్రాయేలులకైనా నేడు ఎవరికైనా ఆరైన నేల మీద ఉన్న మానవ మనుగడకంతా యేసు ప్రభు మరణించటమే శుభకార్యం. అది ఎందుకంటే ఆయన మరణించటం వలన అందరికీ పాపక్షమార్పణ రక్షణ కలుగుతూనే ఉంది. శుభదినం అది, శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. అంటే యేసు ప్రభు మరణం మన అందరికీ జీవం కలిగింది. చదవమ్మా. మీరు నిషేధించిన రాయి తలకు మూలరాయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం, అది దేవుడి వల్ల కలిగినది. దేవుడు ఏర్పాటు చేశాడు తన కుమారుని ఒక టైం పంపటానికి. ఒక కాలం వచ్చినప్పుడు అది ముందుగా ప్రవచనంగా రాయించాడు కీర్తనకారుని చేత. అది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించు. అంటే యేసుప్రభు మరణం మనకు సంతోషం కలిగించాలా. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టడం బట్టి సర్వమానవులకి రక్షణ కలిగింది, పరలోకం ప్రాప్తి దక్కుతుంది. భక్తిగా బతికితే చివరి దాకా విశ్వాసం కాపాడుకుంటే పాపక్షమాపణ రక్షణ కలిగింది. కనుక మనం ఉత్సహించి సంతోషిస్తామని మనం చెబితే ఇప్పుడున్న క్రైస్తవులకు అనేక మందికి ఏమర్థమైంది? అందులో నెంబర్ 1 లెక్కలో ఉన్నారంటే క్యాథలిక్ వాళ్ళు. 40 days ఫాస్టింగ్ అంటారు, బాధపడుతున్నారు. ఏంటంటే మీరు ఈరోజు డల్లుగా ఉన్నారంటే ఫాస్టింగ్ బ్రదర్ అంటారు. ఎందుకు ఫాస్టింగ్ అంటే యేసు ప్రభు శిలువ మీద చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. ఇప్పుడు సజీవుడు కదా ఆయన, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు కదా. తండ్రి పంపితే లోకానికి రావటానికి అనేకులు క్రీస్తుని అంగీకరించిన వాడు కూడా నామకార్థంగా బ్రతికి చచ్చి నరకానికి వెళ్తారు. అలాంటి వారికి కదా క్రీస్తు మరణం సమాధి పునరుద్ధరణ సువార్త ప్రకటించాల్సిన బాధ్యతను మర్చిపోయి అనేకులు ఆ దినం ఈ దినం అన్ని టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. పోనీ ఎట్లయితే ఉంది ఏదో ఒక దినాన్ని పట్టి కూడుకుంటున్నాం మనం ఆ దినం కూడుకుంటున్నాం అంటే దేవుడు కదా, దేవుని ఆరాధిస్తున్నామంటే మనం వాక్యం ద్వారా బలపడాలి, అనేకులను బలపరచాలా. ఆయన చెప్పిన మాట ఏంది? తండ్రి వీళ్ళు ఏం చేస్తారు మీరు ఎరగాలంటే దాని అర్థమైంది మీరు సంవత్సరం కోసం పలుకుమని కదా దాని అర్థం. మీరు కూడా ఇతరుల్ని క్షమించగలిగే మనసు కలిగి జీవితకాలం బతకండి అని అర్థం. పాఠం నేర్పాడు మనకి. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని శిష్యుడికి ఎందుకు చెప్పాడంటే చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు. చచ్చిపోయే పరిస్థితులు కూడా యేసుక్రీస్తు తల్లి గురించి ఆలోచించాడు. మరియమ్మ భర్త రాలే, మరియమ్మ పిల్లలు రాలే, అనాథగా ఒక్క ఏం వచ్చింది కొడుకు దేడికి. చేతికి వచ్చిన కొడుకు యవనస్తుడు చచ్చిపోతాడు, శిలువ మీద వేలాడుతాడు, కొన్ని గంటలు చచ్చిపోతాడు అనంగా ఆలోచిస్తూ నరుడై ఉండి ఆయన భూమి మీదకి నరుడిలాగా వచ్చి శిలువ మీద కొన్ని గంటలు చచ్చిపోతాడు అనంగా తన తల్లి గురించి ఆలోచించాలంటే ఎంతో గొప్ప మనసు అండి యేసుక్రీస్తుది. ఎంతో గొప్ప ప్రేమమయుడైనా ప్రపంచానికి అందుకే ఆదర్శవంతుడు, మార్గదర్శుడైనా యేసుక్రీస్తు అండి. సర్వలోకానికి రక్షకుడైన తల్లి గురించి ఆలోచించాడు. శిష్యుడికి అప్పగించాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాడంటే దాని అర్థమైంది తల్లిదండ్రులను బాధ్యతగా, మీ తల్లిదండ్రులను భారం అనుకోకండి, బాధ్యతగా మీరు తల్లిదండ్రులను స్వీకరించండి, వాళ్ళని పోషించండి, వాళ్ళని సంరక్షించండి అర్థం మన పాఠం చెప్పాడు. ఈరోజు ఒకప్పుడు ఓల్డేజ్ హోమ్లు ఎక్కడో సిటీ అవుట్స్కట్ ఉంటుండే, ఇప్పుడు పుట్టగొడుగులాగా ఓల్డేజ్ హోమ్లు పెరిగిపోయి చాలామంది తల్లిదండ్రులు చూడట్లేదు పిల్లలు. కొంతమంది భార్య భర్తలు ఉద్యోగం చేస్తూ టైం లేక, కొంతమంది మనసు లేక, కొంతమంది ఓల్డేజ్ హోమ్లలో తల్లిదండ్రులు పెట్టేసి వెళ్ళిపోతురండి. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు తెలుసా? కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు చూడటానికి వస్తారు, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు చూడటానికి రారు. అప్పుడు తల్లుల స్పందన ఏముందో తెలుసా? మేము ఎంత ప్రేమతో మా పిల్లల్ని పెంచినాము, తినకపోయిన వాళ్ళని తిండి పెట్టి పోషించినాం, చదువులు చదివిపించిన అప్పుసప్పు చేసి మమ్మల్ని అస్సలు పట్టించుకుంటలేరమ్మా, అసలు పిల్లలు లేకుంటుండే బాగుంటుండే మాకు అని తల్లిదండ్రులు బాధపడుతున్నాం ఎంతోమంది. యేసుప్రభు అలాంటి వారికి ఒక పాఠం చెప్పాడు. జీవితకాలం ఇది పలికి ఊరుకోవటానికి కాదు, మాట మనకి అలా 7 మాటలకు అర్థం ఉంది. మనకు లెసన్ చెప్పాడు మనకైనా. సీజన్ ఫ్రూట్స్ లాగా సీజన్ పట్టి వాక్యం చెప్పమని కాదు, మన బ్రతుకు కాలం మనం అనుసరించడానికి పాఠాలు నేర్పాడు మనకి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు, తల్లిదండ్రులను సన్మానించాలా, వాళ్ళని పోషించాలి, వాళ్ళని సంరక్షించాలి. బాధ్యత ఎవరిదంటే పిల్లలుగా మనది. మన పిల్లల్ని మనం ఎంతగా ప్రేమతో పెంచుతున్నామో, మన పిల్లలకి మనం అయితే ఎలా తల్లడిల్లిపోతున్నామో అదే విధంగా మనను కూడా మన తల్లిదండ్రులు పెంచారు కదా. ఆలోచించాలి మనం. బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయండి. చాలామంది మత గ్రంథం పక్కన పెట్టారు. మత గ్రంథం కాదండి, మహాజ్ఞాన గ్రంథం. బైబిల్ చదివితే సంస్కారం వస్తుంది, బైబిల్ చదివితే కక్షలు ఉంటాయి, మన మనసులో ప్రేమ ఉంటుంది.
బైబిల్ చదవటం వల్ల వినటం వల్ల మనం ఎవరిని పగపట్టం, మనము తగ్గింపు అనేది మనకు తెలుస్తుంది. మంచి సంస్కారం వచ్చింది. విడిపోయిన కుటుంబాలు కలిసిపోతాయి. చచ్చిపోతామని తీర్మానం చేసుకున్న వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా వాక్యాన్ని మారిన సందర్భాలు ఉన్నాయి. బైబిల్ అంత గొప్పదండి. బైబిల్ రోజు చదవండి. క్రైస్తవులు అలా చాలామంది చదవరు బైబిల్. ఎలా ఉన్న బైబిల్ అలా ఉంటున్నది. కొన్ని కుటుంబాలు, అందరు కాదు. బైబిల్ రోజు చదవాలి మనం. అధికారులు సరైన వారైతే బైబిల్ని పాఠ్య పుస్తకాలు పెట్టాల్సింది అసలు. ఈరోజు అనేక మంది నేరాలు తగ్గుతున్నాయి కదా. అనేక మంది నేరస్తులు చాలామంది మారిపోయారంటే దాని అర్థం ఏంటంటే బైబిల్ని బట్టే. అనేకులు వ్యభిచారులు మారిపోయారంటే బైబిల్ని బట్టే. అనేకులు బంధుపట్టు దొంగలు మారారంటే బైబిల్ బట్టే. ఎంతోమంది అక్రమ మార్గంలో నడుచుకుంటున్న వాళ్ళందరూ కూడా బైబిల్ని వినే మారారండి చాలామంది. అంటే బైబిల్ వినటం వల్ల, దేవుడి మాటలు వినటం వల్ల మనిషిలో మార్పు వస్తుందా? ఖచ్చితంగా మార్పు వస్తుంది. బైబిల్ అంత గొప్పది. అనేక విషయాలు తెలుస్తాయి బైబిల్ చదవటం వల్ల మనకి. పాపం చేసే వాళ్ళు కూడా మారిపోతారండి ఒక్క దెబ్బకి. ఒక స్త్రీ పాపం చేస్తే రాళ్ళు పెట్టేటానికి కొట్టి వచ్చి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ స్త్రీని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి, నువ్వేమంటావు ప్రభు అంటే, ప్రభు ఏమన్నాడు తెలుసా? మీలో పాపం చేయవాడు మొట్టమొదటి రాయి ఏమంటే అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు అంటాడు యేసుక్రీస్తు, అమ్మా ఎవరిని శిక్షించలేదా? లేదయ్యా, నేను కూడా నేను శిక్షించాను, ఇంకెప్పుడు పోయి పాపం చేయకు. ఒక్క మాట ఆయన జీవితాన్ని మార్చేసింది. చూడండి ఎంత సంస్కారంగా వాళ్ళు. యేసుప్రభుకి ఎంత గొప్ప సంస్కారం ఉందో, ఎంత ప్రేమమయుడో చూడండి ఆయన. ఈరోజు ప్రపంచంలో ఆరిన నేల మీద యేసుక్రీస్తుని అభిమానించే వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారండి. అంతమందిని ఆకర్షించుకోగలిగిండి ఆయన. అంటే అంతమంది హృదయాలు గెలవగలిగింది. అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రేమమయుడండి. తప్పు చేస్తున్న స్త్రీ, పాపం చేస్తూ దొరికిన స్త్రీని ఏ పోలీస్ అధికారులైనా, ఏ లచ్చబండ తీసుకెళ్తే, ఏ పెద్దలైనా అమ్మా అని సంబోధిస్తారు ఎవరైనా ప్రపంచంలో. యేసుప్రభు అన్నాడండి, అలాంటి స్త్రీని కూడా అమ్మా ఎవరిని శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించాను, నువ్వు పోయి ఇంకా మళ్ళీ పాపం చేయకు. యేసు ఒక మాట ఆమెను చచ్చిపోకుండా కాపాడటమే కాదు, ఆమె జీవితమే మార్చేసింది. యేసు మాటల్లో ఉన్న శక్తి అండి. ఈరోజు ప్రపంచంలో ఇంతమంది ప్రజలు ఆకర్షించబడుతున్నారు అంటే ఏంటంటే యేసు మాటలను బట్టి. యేసును అంగీకరిస్తే మనం చనిపోతే నరకానికి పోమండి, పరలోకానికి వెళ్తాం ఖచ్చితంగా. మనం నిత్య జీవం దక్కుతుంది మనకి. అది ఏ కులస్తునికైనా, ఏ మతస్థునికైనా, ప్రపంచంలో ఎవరికైనా. చాలామందికి ఇది అర్థం కాకుండా ఏదో బైబిల్ మత గ్రంథం అనుకున్నాడు, క్రైస్తవులకే దేవుడు అనుకున్నాడు. కాదండి. ఈరోజు ప్రపంచాన్ని కాలాన్ని లెక్కించడానికి క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటున్నారు తప్ప ఆయన పేరుని ఉచ్చరించాలి. ఈరోజు తేదీ రాయాలంటే యేసుని బట్టే. తేదీ రాయాలన్నా, మాసం రాయాలన్నా, సంవత్సరం రాయాలని ఎవరిని బట్టి అంటే తేదీ కాదు. క్రైస్తవులందరూ కాదు, రాయటమే కాదు, ప్రపంచ ప్రజలందరూ తేదీని రాయాల, మాసం రాయాల, సంవత్సరం రాయాలంటే దాని అర్థమేందో తెలుసా? యేసు పుట్టినప్పుడు సంటి కౌంటింగ్ మొదలైంది. తేదీ రాయిపోతే డాక్యుమెంట్ చెల్లదు, తేదీ రాయిపోతే సర్టిఫికేట్ చెల్లదు, తేదీ రాయిపోతే చెక్కు చెల్లదు. ఎందుకంటే తెలుసా? తేదీ కంపల్సరీ. ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి. అంత గొప్పవాడండి యేసుక్రీస్తు, అంత గొప్పవాడు యేసుక్రీస్తు. కనుక ఆయన మరణించిన దినం ప్రపంచానికి రక్షణ 2026 సంవత్సరాల పూర్వం అండి ఆయన చనిపోయిండు. ప్రపంచ అందరినీ రక్షించడానికి, వాళ్ళ పాపాల నుండి వాళ్ళ పాపాలను క్షమించి అందరి శిక్ష ఆయన భరించి సిలువ మీద మరణించి 3 రోజులు లేచాడండి. మరణం అందరిని బంధించింది. యేసుక్రీస్తుని తప్ప మరణం యేసుని బంధించుట అసాధ్యము. మరణాన్ని గెలిచిన వాడైనా యేసుప్రభు సామాన్యుడు కాదు, మనిషిలాగా వచ్చి మరణాన్ని గెలిచాడండి ఆయన. సెలవు ముందు ఉండి 7 మాటలు మాత్రమే కాదు, ఆయన బ్రతికినంత కాలం 12 సంవత్సరాల వయసు నుండి ఎన్నో పాఠాలు చెప్పాడు. అవన్నీ నేర్చుకోవాల్సింది పోయి సంవత్సరం కోసం 7 మాటలు ఎంబడబడుతున్నారు అనేక మంది క్రైస్తవులు. అన్ని మాటలు ఇంపార్టెంట్, 7 మాటలు ఇంపార్టెంటే మనకి. సజీవుడైనా మరణాన్ని గెలిచి మరణం నుండి లేచి తండ్రి కుడిపక్షాన కూర్చొని ఉన్నప్పుడైనా అలాంటి ఆయనకు దినాన్ని చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. ఏ వ్యక్తి అయినా సజీవంగా ఉన్నప్పుడు అతని కోసం దినం చేస్తా అంటే ఒప్పుకుంటారా ఎవరైనా? బైబిల్లో అపోస్తులకు అర్థం కాలేదా? బైబిల్లో మొదటి శతకం క్రైస్తవులకు అర్థం కాలేదా? అపోస్తులు చేయలే, మొదటి శతకం క్రైస్తవులు చేయలే, నేటి క్రైస్తవులు ఎలా చేస్తున్నారు ఇప్పుడు అంటే బైబిల్ అర్థం కాలేదని చెప్పాలా? చదవం కంటిన్యూ. కొద్ది పైకి చదవమ్మా, మళ్ళీ అది 22 వచనం చదువు. కీర్తనల గ్రంథం 118:22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూల రాయను, అది యెహోవా వలన దేవుడి వల్ల కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యమును, ఇది యెహోవా వలన ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదుము. యెహోవా చాలు కదా, ఉత్సహించి సంతోషించడం అంటే మీరు సంతోషించాలి. ప్రపంచానికి అందరికి రక్షణ కలిగిన రోజు అది.
ఎప్పుడు మనం అనుకుంటున్న గుడ్ ఫ్రైడే రోజు కాదు, 26 సంవత్సరాల పూర్వం జరిగింది అది. అప్పుడు మనం కాదు, మన తాతలు కూడా పుట్టలే అప్పటికి. గొప్ప బలియాగం జరిగింది అది. దేవుడు యెహోవా ఏర్పాటు చేసిన దినమతి. ప్రపంచ ప్రజలందరినీ ఆదాము ద్వారా అందరూ మరణం తెచ్చుకుంటే కదా, ఆ మరణాన్ని తీసేయడానికి, అందరు పాపాలను క్షమించి తిరిగి దేవునితో సంబంధం కలపటానికి తన కుమారుడిని యేసుక్రీస్తును పంపిన రోజు. ఉత్సాహించండి, సంతోషించాలా, ఉత్సాహించాలా. మనము ఎందుకో తెలుసా, మనకు పాప క్షమాపణ కలిగింది. యేసు ప్రభు శిలువ మీద మరణించకపోయి ఉంటే, ఆయన ప్రాణాన్ని పెట్టకపోయి ఉంటే మానవ మనుగడికి రక్షణ లేదు. ప్రతి వాడు పాపం ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చచ్చినోళ్ళు చచ్చినట్టు, పుట్టినోళ్ళు పెరిగి చచ్చి నరకానికి వెళ్ళిపోతుండే. కానీ దేవుడు ఒక దినం ఏర్పాటు చేశాడు, అది యేసుక్రీస్తుని లోకానికి పంపటం. దానివల్ల పాప క్షమాపణ నాటి నుండి నేటి వరకు కలుగుతూనే ఉంది. ఉత్సహించి సంతోషించమని చెప్పాడు. అలానే మత్తయి సువార్త 21 అధ్యాయం 42 వచనం.